నెల్లూరు జిల్లాలోని ప్రజా గాయకుడు పెంచలయ్య మృతిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించారు. కూటమి నేతల అండతోనే హత్య జరిగిందని ఆయన ఆరోపించారు. పెంచలయ్యను గంజాయి బ్యాచ్ తో హత్య చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థ అత్యంత దారుణంగా తయారైందని కాకాని విమర్శించారు. ఆ హత్యకు సంబంధించినటువంటి నిందితులు ఎక్కడున్నాడని తెలుసుకొని వాళ్ళని పట్టుకోవడానికి వెళితే ఆ కానిస్టేబుల్ మీద దాడి చేశాడు, కానిస్టేబుల్ మీద పోలీసుల మీదనే దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు అని అంటే వ్యవస్థ ఎంత దిగజారిపోయింది. ఈ ప్రభుత్వంలో అసలు ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు కానీ, ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని గురించి కానీ, ప్రజలకు సంబంధించినటువంటి రక్షణ కల్పించాలనేటువంటిది కానీ, పోలీసుల మీదకే ఈ స్మగ్లర్లు, ఈ గుండాలు, ఈ డ్రగ్స్ మాఫియా తిరగబడేటువంటి పరిస్థితి ఏర్పడితే సమాజంలో ఉండేటువంటి వాళ్ళని ఎవరు కాపాడాలనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరిని వేధిస్తున్నటువంటి ప్రశ్న. ఈరోజు ఎందువల్ల ఇది జరిగింది? పోలీస్ వ్యవస్థ మీద ఈరోజు ఎందుకు తిరగబడ్డారు? పోలీస్ వ్యవస్థ అనేటువంటిది ప్రజల గురించి కాకుండా, ప్రజల గురించి పట్టించుకోకుండా, పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాలను అమలు చేస్తూ ప్రజల గురించి, అసలు ప్రజలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇది సమాజం అనేటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటి దాన్ని మర్చిపోయారు. కాబట్టే ఈరోజు నిందితులు సాక్షాత్తు పోలీసుల మీదనే దాడికి తెగబడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబుకి, కూటమి ప్రభుత్వంకి కనువిప్పు కలుగుతుందని నేను అనుకోను. కనీసం పోలీస్ వ్యవస్థ అయినా మేలుకొని, వ్యవస్థ దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో కనీసం దీన్ని కాస్తైనా సరే ప్రజల కోసం మనం పనిచేయాలనేటువంటి అంతర్మథనం, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం.